హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్య కిరణ్ బ్లాగ్స్. మా పిల్లలిద్దరికీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయండి. సో మార్చి 17 ఆదివారం రోజు కొంచెం రిలాక్స్ కోసం నేను కాన్హా శాంతివనం హైదరాబాద్లో దగ్గర 50 కిలోమీటర్స్ దగ్గరలో ఉందండి. దీనికి ప్లాన్ చేశాను, మా ఫ్యామిలీతో కలిసి ప్లాన్ చేశానండి. ఇది చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు ఈ వీడియో చివరిదాకా చూడండి, లైక్ చేయండి. ఈ వీడియో చివరిదాకా చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. దీంట్లో ఇది చాలా భూమి మీద మరో స్వర్గం అని చెప్పొచ్చు అండి. ఇది ప్రపంచంలో గల అతిపెద్ద ధ్యాన మందిరం ఇది. సో వీడియో చివరిదాకా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాన్హా శాంతివనంలో మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు యాత్రా గార్డెన్. మీరు చూస్తున్నది ఈ బాపూజీ స్టాచ్యూ, ఇటువంటివి చాలా ఉన్నాయండి. ఇదే ఇక్కడ చాలా హై శాంతివనం that are we are in Yatra Garden, and next we have to see the meditation hall. So in this Yatra Garden mainly మేము ఉప్పల్ నుంచి బయలుదేరామండి. మీరు చూస్తున్నది నాగోల్ ఫ్లైఓవర్. ఇది హైదరాబాద్కి అరౌండ్ 50 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. శంషాబాద్కి ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది. ఈ కాన్హా శాంతివనం అనేది 2020లోనే ఎస్టాబ్లిష్ అయిందండి. యాక్చువల్గా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ప్రారంభించారు ఈ కాన్హా శాంతివనంని ఫిబ్రవరి 2020 అండి. ఇది హైదరాబాద్లో సరికొత్త ప్రపంచం అండి. ప్రపంచంలో కల్లా అతిపెద్ద ధ్యాన మందిరం, మెడిటేషన్ సెంటర్ హైదరాబాద్లో ఇంత సమీపంలో ఉండడం మనకి చాలా అదృష్టంగా అనుకోవాలి. Continue on Chegur Road for 8 kilometers. ఈ చేగూరు విలేజ్ శంషాబాద్ దాటిన తర్వాత 20 కిలోమీటర్స్ తర్వాత రైట్ సైడ్లో ఉందండి. రైట్ సైడ్లో లోపలికి పోయి 8 కిలోమీటర్స్ వెళితే మనకి కాన్హా శాంతివనం వస్తుంది. శంషాబాద్ దాటిన తర్వాత లెఫ్ట్లో మనకి చిన్నజీఆర్ స్వామి ఆశ్రమం, అదేవిధంగా రామానుజాచార్యుల విగ్రహం, అతిపెద్ద విగ్రహం మనకి ఈ మధ్యనే ఏర్పాటు చేసి చాలా పాపులర్ అయింది. సో ఇటు వెళ్ళిన వాళ్ళు అది కూడా చూసుకొని రిటర్న్ కావచ్చు. ఆదివారం పూట విజిట్కి ఇది బెస్ట్ అనుకూలం అండి. ఈ రెండు పూర్తిగా మనం కవర్ చేసుకోవచ్చు. ఈ చేగూరు విలేజ్ రోడ్ చాలా ప్రశాంతంగా ఉందండి. ఈ కాన్హా శాంతివనం ఏర్పాటు చేసినందువలన ఈ ఏరియా రియల్ ఎస్టేట్ చాలా ఎక్కువగా జరుగుతున్నది. చాలా వెంచర్స్ ఇక్కడ ఏర్పాటవుతున్నాయి. ఈ కాన్హా శాంతివనం చాలా దగ్గరకు వచ్చామండి. మనం దగ్గరలో రైట్ సైడ్లో మెయిన్ గేట్ ఉంది. ఈ మెయిన్ గేట్లో నుంచి లోపలికి ఎంటర్ అయితే ఈ కాన్హా శాంతివనం అరౌండ్ 1400 ఏకర్స్లో నిర్మితమైంది. ఇక్కడ నుంచి చాలా డిసిప్లిన్గా ఉంటుంది. మనకి చెకింగ్స్, కార్ చెకింగ్ లోపలికి అది చేస్తారు. హార్న్స్ కూడా ఇవ్వకూడదు. ఒక 20 కిలోమీటర్స్ మెయింటైన్ చేయాలి. ముందుగా కారు కొంచెం చెక్ చేసి మమ్మల్ని లోపలికి పంపించారు. లోపలికి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత పార్కింగ్ చేసుకోగలిగాము. కొంతమంది పార్కింగ్ చేయకుండానే ఆశ్రమంలో ఆ రోడ్స్లో తిరుగుతున్నారు. కానీ కార్ పార్కింగ్ మెయిన్ రోడ్లో ఎక్కడ స్టాండ్ కాకుండా చూసుకోవాలి. తిరగలేని వాళ్ళు కారులోనే తిరుగుతున్నారండి. మేము మాత్రం కారు పార్క్ చేసి లోపల విజిట్ చేసాము. ఈ శాంతివనంలో ఉండేదానికి ఫ్రీ కాటేజెస్ కూడా ఉన్నాయండి. ఫ్రీ ఫుడ్ అదేవిధంగా మనకు దొరుకుతుంది. ఫ్రీ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది. ఒక 2-3 రోజులు స్టే చేయాలన్నా కానీ రెంట్కి కూడా కాటేజెస్ లాగా అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రీగా కూడా అకామిడేషన్ కలదు. ఈ శాంతివనంలో సైకిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. కొంతమంది యంగ్ పీపుల్ సైకిల్స్తో ఎక్కువగా మూవ్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక సరికొత్త ప్రపంచంలాగా ఉందండి. పూర్తిగా చాలా స్పేషియస్గా, చాలా హ్యూజ్గా ఉంది. శాంతివనం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అండి హైదరాబాద్లో. ఇది మాత్రం మిస్ కావద్దు. మేము కారు పార్క్ చేసి బయటికి రాగానే ముందుకు మాకేం అర్థం కాలేదండి. అలా ముందుకు వెళ్తుంటే ముందుగా మాకు ఈ కాన్హా శాంతివనం మ్యాప్ పాయింట్ కనిపించింది. ఆ మ్యాప్ పాయింట్లో చూసి మేము ముందుకు పోగలిగాము. ఆ మ్యాప్ పాయింట్లో చాలా క్లియర్గా ఉందండి. కాన్హా
శాంతివనం కంప్లీట్ డ్రాయింగ్ మొత్తం ఇక్కడే ఉంది. మనకి సౌత్లో ఏమున్నాయి, నార్త్లో ఏమున్నాయి, వెస్ట్లో ఏమున్నాయి, ఈస్ట్లో ఏమున్నాయి అన్నీ క్లియర్గా ఇచ్చారు. ఇది మనం రామోజీ ఫిలిసిటీ అలా ఏరియాలో మనకి ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇది అరౌండ్ 1400 ఏకర్స్లో ఉంది కాబట్టి ఈ మ్యాప్ ద్వారా మనం ఈజీగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళవచ్చు. ముందుగా మేము చిల్డ్రన్స్ పార్కు సమీపంలో ఉంది, దీంట్లోకి ఎంటర్ అయ్యామండి. పిల్లలు చాలామంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద పార్క్ అండి, చాలా హ్యూజ్గా ఉంది. ఎటు చూసినా మొక్కలు, ఎటు చూసినా చెట్లు ఉన్నాయి. పిల్లలకు ఆట వస్తువులు కూడా చాలా ఉన్నాయండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ శాంతివనంలో మేము గమనించింది ఏంటంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు, తమిళనాడు, కర్ణాటక అలాగా అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడే స్టే చేస్తున్నారు. ఇక్కడే చాలా కాలం కూడా స్టే చేసి వెళ్తున్నారు. యాక్చువల్గా మార్చి 14th to 17th గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ పేరుతో ఇవి ఏర్పాటు చేశారండి. దీనికి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వచ్చారు. ద్రౌపది ముర్ము గారు దీన్ని విజిట్ చేశారు. మార్చి 14th to 17th ఈ 3 రోజులు ఈ కార్యక్రమాలు జరిగాయి. అందుకే ఈ విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ. ఇక ఈ శాంతివనంలో మేజర్గా చెప్పుకోవాల్సింది ఈ యాత్రా గార్డెన్ అండి. యాత్రా గార్డెను చాలా కనువిందుగా ఉంది. ఇది ఖచ్చితంగా చూడవలసిన ప్లేసు. ఈ యాత్రా గార్డెను చాలా హ్యూజ్గా ఉందండి. ఇక్కడ రకరకాల చెట్లు, రకరకాల మొక్కలు, చాలా పూలు, మొత్తం చాలా ఏరియా ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా మిస్ కావద్దు. ఇదే మొత్తానికి హైలైట్ అండి. ఈ కన్హా శాంతివనంలో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇదేనండి. మెడిటేషను చేసుకున్న తర్వాత చాలా
మంది ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. ఈ చాలా పెద్ద పార్క్ అండి, చాలా పెద్ద గార్డెను. ఈ గార్డెన్లోని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా గ్రీనరీ చూడండి ఎంత ఉందో. ఈ మెయిన్ మెడిటేషను అనేది కాన్సెప్ట్ కాకుండా ఈ కాన్హా శాంతివనం వాళ్ళు ఇటువంటి చెట్లని సంరక్షించడం మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అంతరించిపోతున్న వృక్షజాతిని పూర్తిగా పర్యవేక్షించేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్టు అనిపిస్తుంది. అదేవిధంగా నీటి సంరక్షణ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ పర్యావరణ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో ఇంత గ్రీనరీ మనకి ఎక్కడ హైదరాబాద్ నియర్లో ఎక్కడా లేదండి. జీరో పొల్యూషను. సో ఇటువంటి విగ్రహాలు చాలా కనిపిస్తాయి మనకి. ఈ యాత్రా గార్డెన్ కేవలము మొక్కలు వృక్షాలు పెంచడమే కాకుండా మంచి ఆధ్యాత్మికకు కూడా నిలువుగా చేశారండి. యేసుక్రీస్తు స్టాచ్యూ, అదేవిధంగా రాముల వారి విగ్రహాలు, తర్వాత చాలా విగ్రహాలు ఈ విధంగా ఏర్పాటు చేశారు. మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది నిలబడింది. ఈ యాత్రా గార్డెన్ కంప్లీట్గా 4 hours 5 hours తీసుకుంటుందండి మనం అంతా విజిట్ చేయడానికి. ఈవినింగ్ పూట, రాత్రిపూట చాలా కలర్ఫుల్గా ఉంటుంది. లైటింగ్స్ అవి వేస్తారు. సో ఈవినింగ్ పూట వచ్చే వాళ్ళకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ విగ్రహం ఏర్పాటు చాలా బాగున్నాయి. అదేవిధంగా గార్డెనింగు, గ్రీనరీ చాలా 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 బాగుందండి.
Yeah, hi to all. We are in Kanha Santivanam. It is near Shamshabad village, and there are mainly two places to visit in Kanha Santivanam. That are we are in Yatra Garden, and next we have to see the meditation hall. So in this Yatra Garden, mainly they are focusing on total 10th knots regarding all to the meditation and spiritual process. So each knot is explaining about the devotion and the spirituality concepts. So the people who are in meditation, then they can clearly understand what this 10th knot is explaining all about. And currently we are in 9th knot. We are completely into the state where we can understand ourselves completely. So it's a kind of place if we want to live away completely, and if we don't want any attachments to the physical world, we can directly come here and we can stay. So we completed 8th knot here, and we are currently in 9th knot. So we are still going to the 10th knot, and after completing this, we can clearly understand what is this meditation and all these concepts about. And let's see what's the further process all about. ఇప్పుడు మీరు చూస్తున్నది బాపూజీ స్టాచ్యూ. ఇది కన్హా శాంతివనంలోనే చాలా పెద్ద స్టాచ్యూ అండి. ఇక్కడ చాలామంది మెడిటేషన్ చేసుకుంటున్నారు. ఇది చాలా పెద్ద ఏరియాలో ఈ స్టాచ్యూ నిర్మించబడి ఉంటుంది. ఇక్కడే చాలా టైం గడుపుతారండి ఎక్కువ మంది. మీరు చూస్తున్న వైట్ కలర్లో కనిపించేవండి మెడిటేషన్ హాల్స్ అండి. ఇది మాత్రం మెయిన్ మెడిటేషన్ హాల్ అండి. ఒకేసారి 1,00,000 మంది కూర్చొని మెడిటేషన్ చేసుకునే ప్లేసు. ఈ వైట్ కలర్లో మిగతా చుట్టూరు కనిపించేవన్నీ మెడిటేషన్ కూడా హాల్స్ అయినా అవి కూడా. ఈ 3 days 14th to 17th ఇవి గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ పేరిట ఉత్సవాలు నిర్వహించారు. అవి కంప్లీట్ అయ్యాయి, అందుకని అవి క్లోజింగ్ చేస్తున్నారు.
యాత్రా గార్డెన్ తిరిగి చూసి వచ్చే లోపల ఆఫ్టర్నూన్ 3 అయిందండి. లంచ్కి వెళ్ళాము. మేజర్ డైనింగ్ హాల్ ఉందండి అక్కడ. మేజర్ డైనింగ్ హాల్లో మనకి చపాతీ కిచిడి ఫ్రీ ఫుడ్ కానీ అవైలబుల్గా ఉంది. బయట క్యాంటీన్ కూడా ఉన్నదండి. పే చేసే క్యాంటీన్ కూడా ఉంది. అదేవిధంగా సూపర్ మార్కెట్ ఉంది. శాంతివనంలో ఇంకా చాలా ఉన్నాయండి. టైం లేదు. ఇది ఒక రోజుకు సరిపోదు అని అనిపించింది తర్వాత మాకు ఈవినింగ్కి. ఇంకా నార్త్ సైడు, ఈస్ట్ సైడు, వెస్ట్ సైడు చాలా పాయింట్స్ చూపిస్తున్నారు. బట్ వాటిని విజిట్ చేసే టైం మనకి లేదు. ఈ 3 డేస్లో భాగంగా గ్యాలరీ ఏర్పాటు చేశారండి ఈ కన్హా శాంతివనం వాళ్ళు. ఈ గ్యాలరీలో అన్ని రకాల ఈ మెడిటేషన్ సంబంధించిన ఇవన్నీ చూపిస్తున్నారు మనకి. ప్రపంచంలో అన్ని దేశాలకు సంబంధించిన ఫ్లాగ్స్ కూడా ఇక్కడ నిలబెట్టున్నారండి. ఈ గ్యాలరీలో భాగంగా మెడిటేషన్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మనకి ముచ్చింతలో కనిపించే అతిపెద్ద రామానుజాచార్యుల విగ్రహం అండి. ఈ విగ్రహం చిన్న విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఈ శాంతివనం వాళ్ళది చిన్న ట్రైన్ లాగా ఉందండి. ట్రైన్ మేము లోపల వెళ్ళి చూడలేదు. క్యాంటీన్ లాగా అనిపిస్తున్నది. అదేవిధంగా ఈ కన్హా వాళ్ళది డిపార్ట్మెంట్ స్టోర్ కూడా ఉందండి. ఈ డిపార్ట్మెంట్ స్టోర్లో మేము కొన్ని పర్చేజ్ చేసాము. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.